సెలక్షన్ సిరీస్ యొక్క డేటాని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా అయితే చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంపోర్ట్ ఓకే పాండాస్ యాస్ పీడీ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక సిరీస్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఎలా సిరీస్ క్రియేట్ చేస్తాం? పీడీ డాట్ సిరీస్, ఆ తర్వాత పారాంథసిస్ ఓపెన్ అండ్ క్లోజ్, నెక్స్ట్ సమ్ ఒక వాల్యూస్ తీసుకున్నాం లైక్ ఇట్లా శాలరీస్ ఇందాకలాగే 50,000 రైట్, అండ్ అదేవిధంగా 60,000 ఓకే, అండ్ అదేవిధంగా 75,000, నెక్స్ట్ 90,000, నెక్స్ట్ 55,000 ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వాల్యూస్ అయితే తీసుకున్నాను. సో ఇండెక్స్ అనేది పాస్ చేస్తున్నా. సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ ఎంప్లాయీ 1 ఫస్ట్ శాలరీ యొక్క ఇండెక్స్ కామా ఎంప్లాయీ 2 ఎంప్లాయీ 3 TMP 4. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇండెక్సెస్ అయితే ఇచ్చేసింది రైట్. సో దీనికి ఒక నేమ్ కూడా ఇచ్చుకుంటాను. సో ఇప్పుడు చూడండి కామా నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సిరీస్కి శాలరీ. సో శాలరీని మనం కొటేషన్స్లో పెట్టాలి. ఈ విధంగా ఇచ్చా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రన్ చేస్తాను. సో చూడండి ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇట్లా అవుట్పుట్ వచ్చింది. ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3, ఎంప్లాయీ 4, ఎంప్లాయీ 5 రైట్. సో నేమ్ అనేది శాలరీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఇక్కడ దీన్ని మనం ఒక వేరియబుల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. నేను శాలరీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి తీసుకున్నాను రైట్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే శాలరీ అనే వేరియబుల్లో నాకు సిరీస్ అనేవి స్టోర్ అయినాయి రైట్. సో కావాలంటే చూడండి శాలరీ నేను రన్ చేస్తున్నా. సో ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3, ఎంప్లాయీ 4, ఎంప్లాయీ 5. సో ఈ ఎంప్లాయీ 1, 2, 3, 4, 5 అనేవి ఏంటంటే లేబుల్స్ ఓకేనా. వాటిని మనం ఏమంటాం లేబుల్స్ అంటాం. సో వాల్యూస్ వచ్చేసి ఏంటి మనకి 50,000, 60,000 శాలరీస్ మనం వాల్యూస్ అంటాం ఓకేనా. సో ఇప్పుడు చూడండి మీరు, సో మనం డేటాని సెలెక్ట్ చేసుకోవాలి బై యూజింగ్ లేబుల్. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు శాలరీలో ఈ డేటా ఉందని తెలుసు. సో salary dot location of salary by EMP1. సో ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే EMP1 యొక్క శాలరీ ఎంత ఉంది 50,000 ఉంది అవునా. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి 50,000 అయితే మనకి అవుట్పుట్ వచ్చింది. అదేవిధంగా EMP అంటే శాలరీ డాట్ LOC ఆఫ్ ఈసారి ఏం చేస్తానంటే EMP5 ఇప్పుడు నాకు 55,000 అనేది వస్తుంది అవునా రైట్. సో ఇప్పుడు మనకి ఎంప్లాయీ 1 డేటా, ఎంప్లాయీ 2 డేటా బై యూజింగ్ లేబుల్స్. ఇక్కడ లేబుల్స్ అంటే ఏంటి ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3 అనేవి లేబుల్స్. వాటి ప్రకారం మనకి డేటా అయితే వచ్చింది అవునా. సో ఇప్పుడు నాకు ఒక లిస్ట్ మల్టిపుల్ లేబుల్స్ వాల్యూస్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఒకేసారి ఒక్కొక్కటి పాస్ చేయకుండా మల్టిపుల్ ఎట్లా పాస్ చేయాలి. సో శాలరీ డాట్ సో LOC ఇప్పుడు మనం ఏం చేయాలి లిస్ట్ ఆఫ్ లేబుల్స్ పాస్ చేయాలి ఓకే. సో లిస్ట్ ఆఫ్ లేబుల్స్ ఇట్లా ఎంప్లాయీ 1 అవునా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కామా అండ్ దెన్ కామా చూడండి ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3 అవునా తీసుకున్నా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3 లేబుల్స్ని బట్టి నాకు వాళ్ళ యొక్క శాలరీస్ అయితే వచ్చేసినాయి రైట్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ లేబుల్స్ మల్టిపుల్ శాలరీస్ బై యూజింగ్ లేబుల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. స్లైసింగ్ ఇన్ పైథాన్. సో స్లైసింగ్ ద్వారా దీన్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ 2 నుంచి ఎంప్లాయీ 4 వాటికి ఉన్న శాలరీస్ కావాలి అంటే సేమ్ ఇదే విధంగా శాలరీ డాట్ LOC అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్లైసింగ్ యూజ్ చేస్తాను అనమాట. EMP2
ఓకే, అండ్ దెన్ EMP4. సో ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నాకు ఎంప్లాయీ 2 నుంచి ఎంప్లాయీ 4 వాటికి వాల్యూస్ అయితే వచ్చినాయి. సో ఈ విధంగా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ వాల్యూస్, మల్టిపుల్ శాలరీస్ యాక్సెస్ చేసుకోవచ్చు బై యూజింగ్ స్లైసింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3, ఎంప్లాయీ 4 ఈజ్ ఇంక్లూడెడ్. ఇక్కడ మీరు చూస్తే ఎంప్లాయీ 4 కూడా అనేది మనకి ఇంక్లూడ్ అయింది. ఓకేనా, ఎక్స్క్లూడ్ అయితే కాలేదు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే బై యూజింగ్ లేబుల్స్ మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నాకు శాలరీ ఎవరివైతే 60,000 కంటే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ యొక్క డేటా కావాలి అని చెప్పేసి అనుకున్నాను అనుకోండి. ఎలా చూడండి, శాలరీ డాట్ LOC. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ తీసుకోవాలన్నమాట, శాలరీ గ్రేటర్ దెన్ 60,000. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. చూడండి, సో మనకి జనరల్గా శాలరీ గ్రేటర్ దెన్ 60,000 ఎవరైతే ఉన్నాయో సో వాళ్ళ యొక్క శాలరీస్ అయితే మనకు వచ్చినాయి. చూడండి, 75,000, 90,000 అనేవి గ్రేటర్ దెన్ 60,000 కాబట్టి మనకి ఎంప్లాయీ 3, ఎంప్లాయీ 4 యొక్క వాల్యూస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మీరు ఇట్లా కూడా రాయొచ్చు. అంటే ఎట్లా అంటే ఇక్కడ ఇట్లా పెట్టేసింది, ఇట్లా తీసేయండి. సో దీన్ని ఇట్లా రన్ చేసాం అనుకోండి, మనకేమవుతుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే వస్తాయి. శాలరీ గ్రేటర్ దెన్ 60,000 చూడండి, ఎంప్లాయీ 1 ఫాల్స్, ఎంప్లాయీ 2 ఫాల్స్. ఓకేనా, సో ఎంప్లాయీ 1 యొక్క శాలరీ అనేది 60,000 కంటే ఎక్కువ కాదు, ఎంప్లాయీ 2 శాలరీ అనేది 60,000 కంటే ఎక్కువ కాదు, 3, 4 అనేవి శాలరీస్ 60,000 కంటే ఎక్కువ కాబట్టి మనకి 2 రిటర్న్ చేస్తుంది. సో నాకు ఇదే విధంగా ఇప్పుడు నాకు యాక్సెస్ చేసుకోవాలంటే బై యూజింగ్ లేబుల్ శాలరీ డాట్ లాక్ ఆఫ్ ఇట్లా ఇచ్చుకోవాలి. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుందంటే వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. చూడండి, ఎంప్లాయీ 3, ఎంప్లాయీ 4 యొక్క శాలరీస్ మాత్రమే వచ్చినాయి. ఓకేనా, అండ్ అదేవిధంగా మీరు నెక్స్ట్ శాలరీ అని చెప్పి చూద్దాం. చూడండి, శాలరీలో ఈ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు నాకు ఓన్లీ లేబుల్స్ ఉన్నాయి అండ్ ఇండెక్సెస్ కూడా ఉంటాయి బట్ కనిపించవు. బట్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. చూడండి, శాలరీ అని చెప్పేసి డాట్ LOC అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇస్తే ఇక్కడ 0 ఇచ్చా. సో చూడండి, దీనికి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మనకి ఏం ఎర్రర్ వచ్చిందంటే జనరల్గా లైక్ కీ ఎర్రర్. మనకి అసలు 0 ఈజ్ నాట్ ఏ లేబుల్, లేబుల్స్ ఆర్ ఓన్లీ స్ట్రింగ్స్ హియర్ అంటే కీ ఎర్రర్ మనకు వచ్చింది అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే సో వీ కెనాట్ యాక్సెస్ ఓకే వాల్యూస్ బై యూజింగ్ LOC. ఓకే, ఇండెక్స్ యొక్క వాల్యూస్ని LOC ద్వారా మనం యాక్సెస్ చేయలేం. సో దానికి మనం ఏం చేయాలి అంటే సపరేట్గా ఇండెక్స్ అని చెప్పేసి యాడ్ చేసుకోవాలి, iloc. సో ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఎంప్లాయీ 1 యొక్క శాలరీ 50,000 రావాలి. చూడండి, వచ్చిందా? సో ఈ విధంగా iloc యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే బై పొజిషన్, ఇక్కడ మీరు ఎంప్లాయీ 1 ముందు 0 ఉండిద్ది, ఎంప్లాయీ 2 ముందు 1 ఉండిద్ది, ఎంప్లాయీ 3 ముందు 2 ఉండిద్ది. ఈ విధంగా మీకు ఇండెక్సెస్ ఉంటాయి. ఓకేనా, సో కావాలంటే చూడండి ఇంకోటి, శాలరీ డాట్ iloc. ఓకే, సో మీకు ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. నాకు ఎంప్లాయీ 3 ముందు ఇండెక్స్ 2 ఉంది కదా, ఎందుకంటే 1కి 0, 2కి 1 ఇట్లా 3కి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను 2 ఎంటర్ చేస్తాను. చూడండి, 75,000 వచ్చిందా ఎంప్లాయీ 3 యొక్క శాలరీ. ఓకేనా, సో దిస్ ఈజ్ సెలెక్షన్ బై పొజిషన్, ఏ పొజిషన్లో ఉన్నాయి. ఇందాక LOCతో బై లేబుల్, మనం డేటా యాక్సెస్ బై యూజింగ్ లేబుల్, బై యూజింగ్ పొజిషన్. సో iloc అనేది బై యూజింగ్ పొజిషన్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. సో మీకు లాస్ట్ వాల్యూ కావాలి అంటే మీకు తెలుసు లిస్ట్లో ఉన్న ఒక లాస్ట్ వాల్యూ యాక్సెస్ చేసుకోవడానికి -1, -2 నెగిటివ్ ఇండెక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో అదేవిధంగా సిరీస్ కూడా నెగిటివ్ ఇండెక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో శాలరీ డాట్ iloc ఆఫ్ -1. సో లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది రావాలి నాకు. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, 55,000 ఇస్ ద లాస్ట్ వాల్యూ. సో ఐ గాట్ ఇట్ హియర్. అవునా, సో ఈ విధంగా మనం iloc యూజ్ చేసుకుని బై పొజిషన్ వీ కెన్ యాక్సెస్ ద వాల్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, శాలరీ డాట్ iloc ఆఫ్ నాకు 0 to 4 అని పర్టికులర్ ఇండెక్సెస్ నుంచి మాత్రమే కావాలి. 0 to 4 చూడండి, 0
2 4 ఓన్లీ ఇండెక్స్. మీరు ఎంప్లాయీ 1 ఎంప్లాయీ 3 ఎంప్లాయీ 5 చూడకూడదు, అవి లేబుల్స్. ఓకేనా. సో ఎంప్లాయీ 1 ముందు ఇండెక్స్ 0, 3 ముందు 2, 5 ముందు 4 ఉంది కాబట్టి వాటి యొక్క లేబుల్స్ ఇండెక్సెస్ ప్రకారం మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. సో దీనికి మనం స్లైసింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, శాలరీ డాట్ ఓకే iloc ఆఫ్ సో 1:4. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు 4 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది, 1 2 3 వరకు మాత్రమే వస్తాం అనమాట. చూడండి, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రాస్తున్నా పొజిషన్ స్లైస్. ఓకే, ఎక్స్క్లూడ్స్ ఎండ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఓన్లీ మనకి పొజిషన్ 1 2 3 ఓన్లీ. ఫోర్ అయితే రాదు. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి, శాలరీ డాట్ iloc ఆఫ్ ఎంప్లాయీ 1 పెట్టుకోవచ్చా, ఎందుకంటే లాక్ ఆఫ్ ఎంప్లాయీ 1 లేబుల్తో మనకి డేటా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇది యాక్సెస్ చేయలేం. చూడండి, ఎర్రర్ వచ్చింది, అవునా. సో అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే అది తీసేస్తే సరిపోతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, వాల్యూ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనం ఏం చేసాం. సో ఫస్ట్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం, రైట్. సారీ, ఒక సిరీస్ క్రియేట్ చేసాం. సిరీస్కి ఇండెక్సెస్ ఇచ్చాం అండ్ దాని నేమ్ వచ్చి శాలరీ అని ఇచ్చాం. సో కాబట్టి శాలరీలో డేటా అంతా ఉంటుంది కాబట్టి సిరీస్ డాట్ ఇక్కడ మనం ఏముంటాం దీన్ని, సో శాలరీ డాట్. సో దీనికి మనం ఏం చెప్పొచ్చు అంటే యాక్సెసింగ్ డేటా బై లేబుల్, అవునా. సో బై లేబుల్స్. సో ఇక్కడ లేబుల్ అంటే ఏంది, లేబుల్ అనేది ఇక్కడ ఎంప్లాయీ 1. ఓకే, రైట్. సో ఇక్కడ లేబుల్ ఏంటి మనకి, ఇక్కడ లేబుల్ ఏంటి, ఎంప్లాయీ 5. ఎంప్లాయీ 5 అనేది లేబుల్, రైట్. ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకున్నాం. ఇక్కడ మల్టిపుల్ లేబుల్స్తో ఎలా యాక్సెస్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా స్లైసింగ్ యూజ్ చేసుకుని ఎలా యాక్సెస్ చేసుకోవాలి చూసాం. అండ్ అదేవిధంగా గ్రేటర్ దాన్ 60,000 శాలరీస్ బై యూజింగ్ ఎల్ఓసి ఎలా తీసుకోవాలని చెప్పేసి చూసాం, అవునా. నెక్స్ట్ బై పొజిషన్. సో ఇది బై పొజిషన్. సో దీని మీనింగ్ ఏంటి, యాక్సెసింగ్ డేటా బై పొజిషన్. సింపుల్గా చెప్పాలంటే సెలక్షన్ బై పొజిషన్. సెలక్షన్ బై పొజిషన్. ఓకే, సో ఈ విధంగా. సో ఐ అంటే పొజిషన్, ఐ లేకపోతే లేబుల్స్ అండ్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట, షార్ట్ కట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఓకే, రైట్, ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు మనం పొజిషన్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూసాం అండ్ లేబుల్స్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మనకి డాట్ ఎట్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఓకేనా. దాన్ని యూజ్ చేసి కూడా ఇంకా ఫాస్ట్గా ఎలా యాక్సెస్ చేసుకోవాలి కూడా చూడొచ్చు. సో శాలరీ డాట్ ఎట్ లేబుల్. ఇక్కడ చూడండి, సో నేను లేబుల్ ఏం వేస్తున్నానంటే ఎంప్లాయీ 3 అని ఇస్తున్నాను, ఈఎంపీ 3. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే, సారీ, ఎంప్లాయీ 3 అనేది స్ట్రింగ్స్లో ఉండాలి, రైట్. రైట్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తా, 75,000 వచ్చింది, ఓకేనా. సో ఇదేంటంటే మనం బై యూజింగ్ ఎట్తో లేబుల్స్ ద్వారా మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట డేటాని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మరి మల్టిపుల్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చా బై యూజింగ్ ఎట్ అనేది, చేసుకోలేము. చూడండి, నేను రాస్తున్నాను శాలరీ డాట్ ఎట్. సో లిస్ట్ ఆఫ్ లేబుల్స్ ఈఎంపీ 1,
EMP2 ఇట్లా ఇచ్చా. ఇస్తే ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చా? డెఫినెట్గా ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఎట్ డస్ నాట్ యాక్సెప్ట్స్ లిస్ట్ ఓన్లీ లేబుల్ ఎట్ ఏ టైం. ఒక్క లేబుల్ మాత్రమే మనకి చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు నేను రాస్తున్నాను. సో ఇక్కడ డాట్ ఎట్ డస్ నాట్ యాక్సెప్ట్స్ లిస్ట్. సింపుల్గా చెప్పాలి అంటే వన్ లేబుల్ ఎట్ ఏ టైం. సో ఎర్రర్ అని చెప్పేసి ఇది మొత్తం రాసుకొని జస్ట్ ఎర్రర్ అని పెట్టుకొని మీరు రాసుకోండి ఇది. ఓకేనా? సో ఇది బై యూజింగ్ లేబుల్. మరి పొజిషన్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? పొజిషన్ ద్వారా salary డాట్ ఐ ఎట్ 0 సేమ్ 0 వేస్తున్నా. చూడండి, రన్ చేస్తున్నా, సేమ్ అంతే కదా. ఇది బై పొజిషన్. సో ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే ఫాస్ట్ సింగిల్ వాల్యూ బై పొజిషన్. ఓకే, సో పొజిషన్ ద్వారా ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. 0,2 ఇవ్వండి. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. సో వీ కెనాట్ యాక్సెస్ డాట్ ఐ8 డస్ నాట్ యాక్సెప్ట్ లిస్ట్ అనమాట. అంటే సింపుల్గా నేను ఇక్కడ రాస్తున్నాను. లిస్ట్. ఓకే, సో కాబట్టి మీకు ఇది ఎర్రర్ వచ్చింది, రైట్? సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకోగలిగిన సినారియోస్ చూసాం, చేసుకోలేని కూడా చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి గెట్ మెథడ్, సేఫ్ లేబుల్ లుకప్. గెట్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం సేఫ్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సాలరీ డాట్ గెట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంప్లాయీ 1 అని పెట్టి పెడుతున్నా లేబుల్ EMP1. ఓకే, ఒక లేబుల్ ఉందనుకోండి, మనకి రిటర్న్ చేయాలి. లేదనుకోండి, అప్పుడు మనకి ఏం చేయాలంటే లైక్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి రిటర్న్ చేయాలి. దీని మీనింగ్ అది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఉంది, ఎంప్లాయీ 1 ఉంది కాబట్టి మనకి ఏం రిటర్న్ చేస్తుంది? 50,000 అనేది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ సమ్ ఇదే తీసుకున్నాం అంటే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఎంప్లాయీ సమ్ 99 అని చెప్పేసి తీసుకుంటా. సో చూడండి, ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి? నాట్ ఫౌండ్ ఉండాలి. నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకేనా? ఎందుకు? ఎంప్లాయీ 99 అనేది లేదు. సో మనకి ఎర్రర్ రైజ్ చేయకుండా, సో మనం మీనింగ్ఫుల్గా ఆల్రెడీ నాట్ ఫౌండ్ అని ఇచ్చాం కాబట్టి మనకు అది మాత్రం రిటర్న్ చేయమని ఈ మెథడ్ అర్థం చేసుకుని మనకు అదే ఇస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి టేక్ మెథడ్, సెలెక్ట్ బై పొజిషన్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే డాట్ టేక్ మెథడ్. సో ఇదేంటంటే సెలెక్ట్ బై పొజిషన్. ఓకే, లిస్ట్ ఇట్లా ఇచ్చా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, సాలరీ డాట్ టేక్. సో లిస్ట్ అన్నాను కాబట్టి కంపల్సరీగా ఇండెక్స్ వాల్యూస్ పాస్ చేస్తున్నాను. 0,2,4 చూడండి వచ్చిన వాల్యూస్. సో పిక్స్ రోస్ బై పొజిషన్. ఓకే, అండ్ ఈ విధంగా నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ డాట్ టేక్ ఎంప్లాయీ 5 ఎంప్లాయీ 4 యొక్క డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చినాయి.